రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే రేపే మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నెల 20తో మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జార్ఖండ్ కు 2 విడతల్లో పోలింగ్ జరగగా మహారాష్ట్రలో ఒక్క విడతలోనే పోలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో రేపు ఈ 2 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఈ 2 రాష్ట్రాలపైనే ఉంది. ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారి విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ, శివసేన, షిండే, ఎన్సీపీ, అజిత్ పవార్ మహాయుతి కూటమి ఓవైపు, కాంగ్రెస్, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీలతో కూడిన మహావికాస్ అఘాడీ కూటమి మరోవైపు ఎన్నికల్లో హోరాహోరీ తలపడ్డాయి. అయితే రేపు ఈ పార్టీల అదృష్టం ఎలా ఉండబోతుందో వెలువడి కానుంది. జార్ఖండ్ లో 2 విడతల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 81 స్థానాలు ఉండగా ఈ నెల 13న జరిగిన తొలి విడతలో 43 స్థానాలకు, ఈ నెల 20న జరిగిన రెండో విడతలో 38 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ కూడా నువ్వా నేనా అన్నట్లుగా అధికార జేఎంఎం కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి పోరు జరిగింది. దాంతో కౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 5వ సారి కూడా సీఎం అవుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంచి పనులు చేస్తే ప్రజలు మళ్లీ గెలిపిస్తారని అన్నారు. మన ముందరం గెలిచి విజన్ 5.0ను కూడా తీసుకొద్దామని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. గుజరాత్ లో గత 30 ఏళ్లుగా ఒకే పార్టీ ఉందని తెలిపారు. హర్యానాలోనూ బీజేపీ 3వ పర్యాయం విజయం సాధించిందని అన్నారు. 5 చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ ప్రజలకు మళ్ళా చెప్తాం, మీరు ఇది చెప్పాం, ఇది మేము చేశాం. ఎక్కడన్నా చేయలేకపోతే ఎందుకు చేయలేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. మళ్ళీ అడుగుతాం మ్యాండేట్. మళ్ళీ నా 5వ సారి ముఖ్యమంత్రులు అయ్యి మనం అందరం మళ్ళా తిరిగి వచ్చి విజన్ 5.0 తీసుకొస్తాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగాయి. గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో పనులు చేయకుండా నిధులు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. అందుకు కారణమైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక యువతకు ఉద్యోగాలివ్వకుండా వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేసిందన్న ఆయన, ఇక ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించి వ్యవసాయ అనుబంధ పనులకు నెరవేరే అనుసంధానిస్తా అన్నారు. ఇప్పటికే 4,500 కోట్లతో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష, అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం. కానీ చాలా కొంచెం లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకి మటు ఖచ్చితంగా కల్పించే ఉంది. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు, ఇది రూల్లో ఉంది. ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ, వాళ్ళకి కావాల్సిన కనీసం తాగునీటి, మనం ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు. అలాగే గౌరవ సభ్యురాలు అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా పని చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది పెట్టగలరా చూసుకోవడానికంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో, లేదంటే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే బాధ్యత ఉందన్నారు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన, 4 ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారని అన్నారు. ప్రతిపక్ష హోదా అనేది అది ఒక బాధ్యత, కోర్టులో రాజ్యాంగంలో ఎవరు ఇచ్చే సర్టిఫికెట్ కాదని ఆమె అన్నారు.
ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఒంటరి చేసినా కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నిర్వర్తించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలని కోర్టులో కేసులు వేస్తున్నారు. కానీ ప్రతిపక్ష హోదా అనేది ఒక బాధ్యత. కోర్టులో లేకపోతే రాజ్యాంగము ఎవరో ఇచ్చే సర్టిఫికెట్ కాదు. ఎంతసేపు అధికారం అనేది తప్పితే ప్రజల పట్ల ప్రతిపక్షంలో కూర్చొని ఎంత బాగా పోరాడాలో తెలుగుదేశం ఎన్నోసార్లు ప్రతిపక్ష హోదాలో చేసింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు సీఎంగా కూడా ప్రజల్లోకి రాలేదు. ఆయన ఈరోజు ప్రతిపక్ష కూడా ఆయనకి దాదాపు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారంటే ఆ 11 మందికి కూడా ఓట్లేసి గెలిపించారు కదా. వైసీపీ అధినేత జగన్ పై సోదరి టీపీసీసీ చీఫ్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు. జగన్ తన సైతాన్ సైన్యంతో ప్రభాస్తో తనకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారని ఆరోపించారు. అప్పుడు పిల్లలపై ప్రమాణం చేశా, ఇప్పుడు ప్రమాణం చేస్తున్న ప్రభాస్ ఎవరో తనకు తెలియదని షర్మిల తెలిపారు. ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా, నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు అదానికి సీఎం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ వేశారని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 12,400 కోట్ల రూపాయలతో ఎంఓయూ చేసుకున్నారని, స్కిల్ వర్సిటీకి అదాని 100 కోట్ల రూపాయలు ఇచ్చారన్నారు. అంతర్జాతీయంగా మళ్లీ అదాని వ్యవహారం బయటపడిందని, తెలంగాణలో అదాని వ్యవహారాన్ని విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని విమర్శించారు కేటీఆర్. ఎజెండాకు తార్కాణంగా మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణలో ఇవాళ 12,400 కోట్లు అని చెప్పి మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో సిమెంట్లో కావచ్చు, డిస్కామ్లో కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. మరి ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదానీ గారికి సకల మర్యాదలు చేసి 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో 1 కాదు 2 కాదు 4 గంటల పాటు భోజనానంతరం సమావేశము, సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే వేల కోట్ల ఒప్పందాలు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఉత్తర్వులను సీజే ధర్మాసనం కొట్టేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. లోక్ మంథన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత సంస్కృతి సంప్రదాయాలపై కీలక ప్రసంగం చేశారు. భారతదేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మన పరంపర చాలా ఘనమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నానని హర్షం వ్యక్తం చేశారు. దేశ సంస్కృతి సంప్రదాయాలను బలోపేతం చేసేందుకు ఇది గొప్ప కార్యక్రమమన్నారు. వనవాసి, నగరవాసి అని తేడా లేకుండా మనమంతా భారతవాసులమని విషయాన్ని మరవద్దని సూచించారు. భిన్నత్వంలో ఏకత్వం గురించి పాటిస్తామన్నారు. విదేశాల్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఉండడం అభినందనీయమని గవర్నర్ కొనియాడారు. वर्ष 2018 में रांची में आयोजित लोक मंथन कार्यक्रम में शामिल हुई थी। भारत की समृद्ध संस्कृति, परंपराओं और विरासत में एकता के सूत्रों को सुदृढ़ बनाने का ये प्रयास अत्यंत सराहनीय है। प्रज्ञा प्रभाव के अवधान में इस आयोजन में योगदान देने वाले सभी संगठनों की मैं प्रशंसा करती हूँ। भारत की सांस्कृतिक और बौद्धिक विरासत को गहराई से समझना तथा हमारी अमूल्य परंपराओं को निरंतर मजबूत बनाना सभी देशवासियों का कर्तव्य है। मुझे ये देखकर प्रसन्नता होती है कि आप सब ऐसे
It is a profound privilege to address this august gathering at the inaugural session of the 4th edition of Lok Banthan, Bhagyanagar 2024, a colloquium that celebrates the essence of Bharatiyata, the indomitable spirit of India. Today, as we embark on this journey of Lok Jeevan Drishti, we are presented with an unparalleled opportunity to delve into the richness of India's cultural ethos and its time. మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులను నియమించింది. మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా గెహ్లాట్, వఘేలా, జి పరమేశ్వరను, జార్ఖండ్ పరిశీలకులుగా భట్టి విక్రమార్కను నియమించింది. ఫలితాల అనంతర పరిణామాల కోసం పరిశీలకులను నియమించినట్లుగా తెలుస్తోంది. సచివాలయంలోని ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలను పలకరించి పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశం జరిగింది. కేంద్ర పథకాలను అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాల పెంపు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ప్రజల సహకారం కోరుతూ ముందు వచ్చే 4 సంవత్సరాల్లో మేము చెప్పే కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా 6 క్లాస్ షార్ప్గా 6 to 9 అక్కడ ఉండి ప్రజా పాలన కార్యక్రమాలతో పాటు ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మరొకసారి మా చైర్మన్ గారికి ధన్యవాదాలు. జిల్లా సమస్యలు, రూరల్ డెవలప్మెంట్ మీద నేను, పెద్దలు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మీకు తప్పకుండా ఉంటాం. మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఉంటారు. 9 మంత్స్లోనే మేము చేసిన కార్యక్రమాలన్నీ మీకు తెలుసు. అది ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల సహకారం కోరుతూ ముందు వచ్చే 4 సంవత్సరాల్లో మేము చెప్పే కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరికీ ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా 6 క్లాస్ షార్ప్గా 6 to 9 అక్కడ ఉండి ప్రజా పాలన కార్యక్రమాలతో పాటు ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మరొకసారి మా చైర్మన్ గారికి ధన్యవాదాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ నంజుజేశ్వర్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ లాల్ బజార్లోని హనుమాన్ దేవాలయ గేట్, బోయిన్పల్లి పెన్షన్ లైన్లోని పైజాన్ స్కూల్ గేట్, 108 బజార్లోని గేట్లను మూసివేయడంతో సాధారణ ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే శ్రీ గణేష్ బ్రిగేడియర్ దృష్టికి తీసుకెళ్లారు. వాటిని తెరిచి ప్రజల కష్టాలను తొలగించాలని కోరినట్లుగా తెలిపారు. అందుకు వారు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే గేట్లు తెరిచి ప్రజల అవస్థలను తొలగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టు పెడుతున్నారని వేదయ్యపాలెం పోలీసులకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జగన్ పై కొందరు టీడీపీ కార్యకర్తలు దారుణమైన పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఆయనపై అనుచిత పోస్టులు పెట్టారని తెలిపారు. వాళ్ళ వివరాలను సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతున్నారని కాకాని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతుంటే టీడీపీ వాళ్లపై కూడా కేసులు పెట్టాలని అన్నారు. రకరకాలైనటువంటి చిత్రహింసలకి ఈరోజు గురి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కేసులు ఇప్పటికే ఉన్నత న్యాయస్థానంలో ఉన్నాయి. ఒక పక్క హైకోర్టులో కేసులు పరిశీలనలో ఉండగానే ఈరోజు దాడులు ఉధృతమవుతున్నాయి. సోమిరెడ్డి అవినీతిని ఒక దళితుడు ఆవేదనగా వ్యక్తం చేస్తే దానిని ఫార్వర్డ్ చేసిన దానికి నా మీద కేసు పెట్టారు. కాబట్టి ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు అనడం లేదు. ఈ రోజు మనది కాకపోవచ్చు, ఈ రోజు మనకు ప్రభుత్వం లేకపోవచ్చు, ఈ రోజు మన మీద దాడులు జరగచ్చు, ఈ రోజు మనల్ని అరెస్ట్ చేయొచ్చు,
ఈరోజు మనల్ని జైలుకి పంపించవచ్చు. ఈ నెల 25న రవీంద్ర భారతిలో బీసీల సమరభేరి మహాసభ జరగనుంది. ఈ నేపథ్యంలో గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, నందగోపాల్ ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. బీసీల సమరభేరి మహాసభకు అన్ని పార్టీల నాయకులు హాజరు కావనున్నారు. ఈ సమావేశానికి 26 బీసీ సంఘాలు, ఇతర సంఘాల నాయకులు, అన్ని పార్టీ నాయకులు ప్రసంగిస్తారు. జనగణనలో కులగణన చేపట్టాలని, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీల సమరభేరి నిర్వహించారు. భారతదేశంలో వేల సంవత్సరాల చరిత్ర, నాగరికత ఉంది. కానీ ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కులం పేరు మీద, మతం పేరు మీద, వర్గం పేరు మీద, వర్ణం పేరు మీద వివక్షత చూపుతూ ఈ కులాలను దోసుకుంటుంది. అయితే బీసీ కులాల్లో ఈరోజు నాయకత్వం పెరిగింది, చైతన్యం వచ్చింది. మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత మనం చదువుకునే హక్కు కోసం పోరాటం, హాస్టల్ పెట్టించుకున్నాం, స్కాలర్షిప్లు పెట్టించుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం, అనేక స్కీములు పెట్టించుకొని మన పిల్లలందరూ ఈరోజు చదువుతున్నాం. చైతన్యం అయింది, ఉద్యోగాలు వస్తున్నాయి, డెవలప్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడైనా మన చైతన్యమైన ఈ సొసైటీ లోపల ఇప్పుడైనా మనం పోరాడి అన్ని రంగాలు. కాళేశ్వరం విచారణలో కమిషన్ దూకుడు పెంచింది. ఇప్పటికే అన్ని రకాల డాక్యుమెంట్స్ కమిషన్ కు చేరాయి. సోమవారం నుంచి మిగిలిన వారిని ప్రశ్నించనున్నారు. మొత్తం 52 మంది ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. 14 మంది ఇంజనీర్లు సోమవారం రోజు, మరో 14 మందిని మంగళవారం విచారించనున్నారు. ఇంజనీర్ల విచారణ పూర్తి చేసిన తర్వాత బ్యూరోక్రాట్లను విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎంతో భద్రంగా, గోప్యంగా ఉండాల్సిన సమగ్ర కుటుంబ సర్వే ఫలాలు ఇలా రోడ్డు పాలయ్యాయి. తార్నకలో కులగణన సర్వే పేపర్లు మెట్రో స్టేషన్ సమీపంలో దర్శనమిచ్చాయి. అన్ని సర్వే చేసి నింపిన పత్రాలే పడి ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే ఫామ్లు ఇలా రోడ్డుపై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. Right TV Bulletin details. Keep watching Raj News.